సందేశాలు చాలా మధురంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. యేసు మాట ధైర్యం కలిగినటువంటి మాట. కాబట్టి నా యొక్క పాఠము పేరు ఏంటంటే శత్రువులను ప్రేమించుడే. ప్రేమించాలి, ప్రేమితో ప్రయోజనం ప్రేమించాలి. ఓకే, శత్రువు ప్రేమిస్తూ చూద్దాం. జరిగినటువంటి అన్ని కూడా మర్చిపోదాం అని మనం ముందు కొనసాగుతుంటే వెనకాల శత్రుని మీరేం ప్రేమిస్తున్నాడు అమ్మా కరెక్ట్ లేదు. ప్రభుత్వ అవే ఇలా నా పాఠం ప్రభుత్వం గమనించవలసిందిగా ప్రభుత్వం నేను తెలియజేస్తూ ఉన్నాను. చూద్దామని లూకాసు వార్తలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను శ్రేష్టమైన సభను తెలియచేయాలని నేను ఆశపడుచు ఉన్నాను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనంలో చెప్పినగా మీ శత్రువులను ప్రేమించుడే, మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయండి. మరొక నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించవలసిందిగా ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. అటు జరగదు. వినుచున్న మీతో నేను చెప్పుచున్నది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడే, మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయండి. కళ్ళు మూసుకుందాం. శత్రువును ప్రేమించమంటూ ఉన్నాడు యేసయ్య. కాబట్టి యేసుగారు శత్రువును ప్రేమించమంటూ ఉన్నాడు. ప్రభువా, నా శత్రువుని ఎలా ప్రేమించాలో క్లాసు నిలబడి వాక్యం తెలుస్తూ ఉన్నాడు. ఆ ప్రకారంగా శత్రువు ప్రేమించడానికి చూపించమని మనం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, దైవమా, నీ చిత్తం బట్టి శ్రేష్టమైన సమయంలో సభకుడిగా జీవగ్రంథాన్ని చేతపట్టుకుని పక్షాల్లో నిలబడుతూ ఉండగా తండ్రి ఆయన మీరు మాట్లాడే ప్రయోజనం కలిగాను ఆశీర్వాదకరంగా ఉండడానికి చూపించారు. బలహీనమైన ఘట్టాలను పెట్టుకుని మీతో ప్రభువైనా మీరు వాడుకొస్తున్నందుకు నడుచుకోవచ్చు. ఈ బలహీనమైన ఘట్టాలు పెట్టమని ఆయా ప్రార్థన బాల్సలు వచ్చాయి. విమోచకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సెలవిస్తూ ఉండే ప్రభు మాట్లాడుతున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని అక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వింటున్నటువంటి ఆయన చెప్పుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ప్రభు పెద్ద శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీతో చెప్తున్నది ఏమన్నా అని ఒక చిన్న అయిపోయాడు. అంటే ఆ వేళలో ఘోరమైనటువంటి అర్థం ఉందని ఇక్కడ భావించాడు. అయితే అంటూ ఉన్నటువంటి మాట మీ శత్రువులను ప్రేమించండి, అంతమాత్రమే కాకుండా మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు మేలు చేయండి అంటున్నారు. ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నారు, మిమ్మల్ని హింసిస్తూ ఉన్నారో వారి కొరకు మీరు ప్రార్థించారు. సంస్కారపు ఆరాధన తీసుకుంటున్నప్పుడు నువ్వు దేవుని మందిరంలోని అర్పణలు అర్పిస్తున్నావు. ఇవి ఎవరితోనైనా కూడా వివాదం ఉన్నట్లయితే అర్పణలు అక్కడే విడిచిపెట్టి నీతో సహోదరులతో కానీ నువ్వు వెళ్ళి సమాధాన పడి వచ్చి అర్పించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అంతే మాట్లాడుతూ అంటున్నటువంటి ఏంటంటే ఉంటుందా, మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయవాలని మాట్లాడుతూ ఉంటారు. చూసినట్లయితే మొదటిగా చూసినట్లయితే కీడు చేయకూడదని ఆయన మాట్లాడుతూ ఉంటారు. అయితే అలా చేయడం ద్వారా ఇంకేం ప్రయోజనం అంటే ఉంటారా, ప్రార్థనలకు సమాధానము చేకూరుతుంది. ఏదైతే ప్రార్థనవో ఆ ప్రార్థనకు నీకు సమాధానం వస్తుంది. జీవితం సమాధానం రావట్లేదంటే మన శత్రువును ప్రేమించట్లేదేమో, మన శత్రువుని క్షమించట్లేదేమో,
దోషిని దోషిగానే చూస్తూ ఉన్నాడు, పాపిని పాపిగానే చూస్తున్నాము. కాబట్టి మన జీవితంలో సమాధానం రాలేదు. కాబట్టి ప్రభువు మాట్లాడుతున్న మాటలు మనం గమనించే అలా ప్రాంతాలకు సమాధానము చేకూరుతుందనే మాట్లాడుతూ నేను 34వ కీర్తన 14వ చరణంలో కీర్తనకారుడు చక్కటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. 34వ కీర్తన సమాధానం మీదకి దానిని వెంటమంటుంది. ఎవరు చెప్తున్నారు మాట మనం గమనించినట్లయితే భక్తుడండి దావీదు మాట్లాడుతున్నాడు. కీర్చట ఆ పెద్దలు మానుకోవాలి. దావీదు చేయాలని తన పిల్లలు ఇచ్చినటువంటి తన కుమారులు ఇచ్చినటువంటి మామే తరుముకు వస్తూ ఉన్నప్పుడు గుహలో ఆయన దాక్కున్నాడు. గుహలో దాక్కున్నప్పుడు ఆ ద్వారము దగ్గర సౌలు గారు నిలబడతాడు. నిలబడిన తర్వాత అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి అవకాశం దొరికాడు కదా చేతికి ఆయన తన కత్తితో ఆయన చేయలేదు. వాక్యం కీడు చేయట మానుతూ ఉన్నాడు. కీడు చేయటం మేలు చేయమంటున్నాడు. మేలు చేస్తాడు ప్రభు మీద. అతను ఇంకా బ్రతకడానికి దాని అవకాశం ఇచ్చాడు. గమనించవలసింది ప్రభు చేస్తూ గుచ్చుకుట్లయితే నువ్వు అది చేసినట్లు ప్రవర్తన ఎక్కువ వాక్యం చేత ఉదక స్నానం చేయాలి. అటువంటి అనుభవం పొందుకోవాలి. అటువంటిగా ఎన్ని సంవత్సరాలు దేవుడి మందిరం ఆరాధించిన కాబట్టి భక్తులు మాట్లాడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే ప్రాణ కీడు చేయటం మని మేలు చేయము దానిని ఏం చేయాలట వెంటాడాలి. సమాధానము ఎక్కడ దొరుకుతుంది, సొల్యూషన్ ఎక్కడ దొరుకుతున్నది దానికోసం మనం ఆలోచన చేయాలి తప్ప దొరికి గల అవకాశం అవకాశం ప్రభు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే సమాధానం ఉండాలి. అంత మాత్రమే కాకుండా సమాధానము వెతకాలి. వెతికేవారిగా ఉండాలి. నాకు సమాధానం ఎక్కడ దొరుకుతుందని వెతకాలి. సంతోషం దేవుని దగ్గర ఇట్లన్నిటిని కూడా తీసేస్తాడు. నీ జీవితంలో సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడికి మహిమ కలుగును. రెండవదిగా ప్రాణహాని చేయకూడదు, ప్రాణ నష్టం కలుగు చేయకూడదు అంటూ ఉన్నాడు. ఏంటంటే అలా చేయడం ద్వారా అస్వస్థతకు ప్రస్వతను ప్రాణహాని చేయకూడదు. ప్రాణహాని చేయడం విరమించుకోవాలి. చూసినట్లయితే మార్కు సువార్త 3వ అధ్యాయము 4వ వచనమైతే యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. వారిని చూసి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా. అంటే ఆ ముందు పై వచనంలో సూటిగా స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది. తీసుకొచ్చారు. సమాజంలో ప్రవేశిస్తూ ఉండగా అదే అంటే విశ్రాంతి దినము అంటే విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినంలో సమాజంలో ప్రవేశించుగా ఆయన ఉన్నాడు. కింద వచ్చినలో ఓట చేయగలను
ఇప్పుడు విశ్రాంతి దినాన్న యేసుప్రభువు వారు స్వస్థపరుస్తాడా లేదా? ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఈయన పాటిస్తున్నాడా, అనుసరిస్తున్నాడా లేదా అని అక్కడ ప్రభు తీసుకువచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట గురించి మనం మాట్లాడి చూసినట్లయితే ప్రభు పేర ఆయన అంటున్నట్టు వారిని చూచి విశ్రాంతి దిన మరి ప్రాణ రక్షణ ధర్మమా ప్రాణ ధర్మమా అని అడుగుతున్నా. అందుకు వారు ఓరుకున్నారు, అందుకు వారు ఊరకున్నారు. ఇది ఎలా చెప్పుదామని ప్రయత్నం చేస్తున్నారు యేసుప్రభువు. అయితే ప్రభు ఇక్కడ జరిగినటువంటి విషయం గమనించినట్లయితే ప్రాణ నష్టం చేయకూడదని వాక్యం అక్కడ ప్రాణ నష్టం జరగగానే ఆయన స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన చూసినట్లయితే దుర్భాషలు మాట్లాడకూడదు, దుర్భాషలు మాట్లాడకూడదు. అంటే అలా మాట్లాడుకోవడం వల్ల క్షేమము అభివృద్ధి చేకూరుతుంది. అంటే మనం సురక్షితంగా నోరు మంచి ఊరు మంచిది, నోరు దొరకైతే ఒళ్ళంతా దొరకదు. కాబట్టి ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాటలు మనం జాగ్రత్తగా ఎలా అంటే ప్రభుత్వ దుర్భాషలో మాట్లాడకూడదు. పరిశుద్ధంగా పట్టుకుంటారు. పరిశుద్ధమైనటువంటి మందిరంలో నుంచి చాలా పరిశుద్ధ పవిత్రులు, చాలా చాలా పరిశుద్ధుడు మారిపోయాడు మేనేమెంట్ గొప్పలు చెప్తారు. ఆ గొప్పలు కాదు సాగదు కోతులు పడిపోతారు. సమాజంలో సంఘాల్లో కూడా అలా ఎంతో పరిశుద్ధులు, ఎంతో నీతిమంతులు అనే పరిశుద్ధంగా పట్టుకున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూస్తే ఎలా ఉన్నాయంటే అపరిశుద్ధమైనటువంటి మాటలతో నిండిపోయి ఉన్నారు లోకం. అలా దేవుని పిల్లలకు ఎంత మాత్రము కూడా పవిత్రమైన పరిశుద్ధమైన మాటలు రావు తప్ప అపరిశుద్ధమైన మాటలు రాదు. దుర్భాషలు రాకూడదు. ఈ దుర్భాషలు కనుక నువ్వు మాట్లాడుతున్నట్లయితే ఈ బ్రతికే ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ మాటలు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన లెక్కలో సరిపోవాలి ప్రభుత్వ. దుర్భాషలో మాట్లాడకూడదు ప్రభుత్వ. దుర్భాషలో మాట్లాడకూడదు ప్రభుత్వ. ఒక మాట మాట్లాడినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఈ మాట ఎందుకు ఈ విధంగా మాట్లాడారని కొంతసేపు ఆలోచించాలి. ఏమన్నామంటే అక్కడ పరిశుద్ధ జీవన ముగింపులోకి వచ్చేస్తుంది. గమనించవలసిందిగా ప్రభు పేరు తెలియచేస్తూ ఉన్నాను. దుర్భాషలు మాట్లాడకూడదు. అలా మాట్లాడకుండా ఉండాలి అంటే నీకేం ప్రయోజనం అంటే క్షేమము అభివృద్ధి దేవుడు ఇస్తూ చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనములో పౌలు భక్తుడు సూటిగాను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అపవాదికి చోటు. ఇప్పుడు అపవాది వచ్చామంటే మన ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందంటే అంతకంతకు దిగజారిపోతుంది. అది ఎక్కడ వెళ్ళిపోతుందంటే అపవిత్రాత్మకు కనుక అపవాది కనుక జీవితంలో చోటించాలంటే అది పాతాళంలోకి వెళ్ళిపోతుంది. ఉద్దేశంతో నిన్ను పవిత్రాలు పరిశుద్ధిగా చేశాడు. ఆయన నిత్య రాజ్యంలో ఆయన అందరినీ కూడా సృష్టించడానికి, ఆరాధించడానికి, ఆయన సహవాసం కలిగి ఉండటానికి ఆయన భూమి మీద నేను కూడా సజీవు లేఖలో ఉంచాడు. అందుకే భక్తుడు సజీవు లేఖ సృష్టించడు, మనుషులు
వివరించును, పేదలు వాటిని వివరించును అంటాడు. కాబట్టి మనం సజీవులు అంటే ఎందుకు ఉంచే దేవుడు అంటే నీ నా పట్ల ఏదో ప్రణాళిక ఆయన కలిగి ఉన్నదో ఆ ప్రణాళిక మనము ఆ ప్రణాళిక కొరకు మనం వేచి ఉండాలి. ప్రభువా ఏమిచ్చినా మేము తీసుకోలేము. మాకంటే ఉన్నతమైన వ్యక్తులు ఈ సమయాన్ని చూడలేకపోయారు, కలిసిపోయారు. అయినను నన్ను సజీవ లెక్కలో ఉంచండి. నీకు నువ్వు సృష్టించిన సృష్టి యావత్తు చూడటానికి, దాన్ని అనుభవించటానికి నువ్వు చూపినటువంటి మహాగొప్ప కృపను బట్టి ఎప్పుడు మనం సృష్టించేవారు ఉన్నామా? ఉదయకాలపు ప్రార్థన దేవునికి ఎంతో ప్రీతికరమైన ప్రార్థన. అటువంటి ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ఇది నా కుటుంబాల్లో ప్రభుత్వ ప్రయాణం చేస్తూ కుటుంబాల్లో శాంతి సమాధానం ఎటు చిన్న హాస్పిటల్స్ కాలేజీ ఒకరు పేగు వచ్చిన ఒకరు రకరకాలైనటువంటి ఆరోగ్యములతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. దేవుని మందిరానికి వెళ్ళకుండా ఎవరు హాస్పిటల్ ప్రాబ్లం. కాబట్టి మనం దేవుని మందిరంలో దేవుని పిల్లలైనటువంటి వారి నోటి నుండి దుర్భాషలు రాకూడదు. పవిత్రమైన పరిశుద్ధమైన మాటలు రావాలి, మృదువైన మాటలు రావాలని పౌలు అంటూ ఉన్నాడు. ఏమని ఉన్నాడు? విలువ మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. ఎలా పలకంటే మన మాట మనము విశ్వాసమైన మనము అన్యుల ఎదుట మాట్లాడుతూ ఉన్నప్పుడు క్షమాభివృద్ధిని బట్టి అనుకూలమైనటువంటి శుభవచనం పలకాలి. శుభవచనం పలికాలి. అశుభమైనటువంటి మాటలు వారు మాట్లాడతారు, దుర్భాషలు మాట్లాడతారు. అన్యులు వారికి దేవుని ప్రేమ గురించి నువ్వు క్రైస్తవుడిగా నువ్వు ఉంటూ దేవుని ప్రేమను అనుభవిస్తూ ఉన్నావు, ఇతరులకు ఆ ప్రేమ పంచుతూ ఉన్నావా? ఇంకేమంటున్నావు? దుర్భాష ఏదైనా నీ నోట రానీయకుడే. నువ్వు లెక్క చెప్పుకోవాలి. నువ్వు లెక్క ఆయన ముందు నిలబడినప్పుడు నీ లెక్క అప్పు చెప్పుకోవాలి. నువ్వు దేవుని మందిరంలో సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని సృష్టిస్తూ ఉన్నప్పుడు అంత మాత్రమే కాకుండా దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీ నోట నుండి శుభవచనములు మాత్రమే రావాలి పౌలు భక్తులు చేస్తున్నాడు. దుర్భాష ఏదైనాను మీ నోట నామీకుడని ఎఫెసు సంఘస్థులకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకేమంటూ ఉన్నాడు? 16 వచనంలో నా ప్రసంగాన్ని ముగింపులో తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఓకే రెండవ సమయాల గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనంలో అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఉండేదో యెహోవా నా శ్రమను లక్ష్యమో వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు ఏమి చేయలేమో అంటూ దేవుని బిడ్డలకి ఎవరు కూడా శాపం పలికిన ఆ శాపం మనకి ఏం రాదు. ఎందుకంటే దేవుని ఉపాస్తాలు కనుక ప్రభుత్వ శాప వచనాలు మనకు తగలవు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఒకటి మాత్రము వాస్తవం. నువ్వు భక్తిగా యథార్థంగా నువ్వు భక్తి ప్రవర్తన అంతా కూడా నీవు చేయవలసింది వారికి ఉండాలి. అది తిరిగి ఒక్క దుర్భాషణ మన నోటి నుండి రాకుండా మన పేదలను జాగ్రత్తగా కాపాడుకోవాలి.
పేరు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనకారుడు అంటాడు 14వ కీర్తన మొదటి నుండి ఆ చరణాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన సత్యాన్ని కనుక మనం గమనించినట్లయితే వీళ్ళు ఏమంటున్నారు, అంటే దేవుడు అనగా దేవుడి ఎరగనటువంటి వారు, దేవుని యందు భయము భక్తి లేనటువంటి అన్యులు మాట్లాడుతున్నటువంటి మాట మనం గమనించినట్లయితే దేవుడు లేడని బుద్ధిలో తమ హృదయం అనుకుంటూ ఉన్నాయి. వారి చుట్టూ చెడిపోయినటువంటి అంటే ఎలా చేస్తున్నారంటే పరిశుద్ధులతో సహవాసం లేదు, పరిశుద్ధులతో సహవాసం లేదు. మీరు సహవాసము ఏ విధంగా అంటే అపరిశుద్ధులతో సహవాసం ఉంది. కాబట్టి మీరు దేవుడు అనుకుంటున్నారు, మీరు దేవుడు అనుకుంటున్నారు. ఎలాంటి వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఆయన చూస్తూ ఉన్నాడు. వివేకము కలిగి దేవుణ్ణి వెలుగువారు కలరేమో అని ఆయన ఆకాశముని చూచి నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. నరులను ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు చూడలేదు కదా అనుకుంటున్నాము, ఎవరు కూడా ఆయన చూడని వాక్యాలు ఇస్తున్నారు. వాళ్ళు చెప్తుంటారు యెహోవా ఆకాశముని పరిశీలించాను అంటే నా ఆత్మీయ కుమారుడు, నా ఆత్మీయ కుమార్తె ఆ స్థితి ఏ విధంగా ఉందని గురించి పరిశీలన టెస్టింగ్ చేస్తున్నట్టు. అంటే టెస్టింగ్ అంటే కొన్ని శోధనలు ఉంటాయి, శోధనలు చేశారు. శోధనలు చేయించుకున్నా నువ్వు దేవునికి సన్నిహితంగా ఉండలేవు. అంతే దినకరంటుడు ప్రభుత్వ పేరు శోధనలు జయించావంటే నువ్వు భాగ్యవంతుడివే, భాగ్యవంతురాలివే. శోధనలో జయించేవారు కూడా ప్రభు పేరిట ఎంత చేస్తున్నా అంత మారుతున్నాయి. కొద్దిగా 4వదిగా అంటాడు యెహోవాకు ప్రార్థన చేయక అంటూ 4వ చరణంలో అంటాడు యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మిగిలినట్లు నా ప్రజలను మింగించు, పాపము చేయవారందరికీ తెలివి ఎలా అడుగుతుంది. హల్లెలూయా. పాపము చేయవారు భయపడదని ఆయన మాట్లాడుతున్నాడు. అదే కీర్తన గ్రంథం నుండి కీర్తన 37వ కీర్తన 3వ చరణం 37వ గ్రంథము 37వ కీర్తన అండి అంటారు కదా 33 27 యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయు, దేశమందు నివసించి సత్యము అనుసరించాలి. సత్యం ఎవరు? ఆయనే మార్గము సత్యము ఆయన అనుసరించాలి. ఆయన అనుసరించే వారిగా మన ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. కీడు చేయటం మేలు చేయము, అప్పుడు నువ్వు నిత్యము బ్రతకాలి, కొంతకాలం జీవించాలి. కీడు చేయట మనీ మేలు చేసేవారిగా ఉండాలి. అప్పుడు నువ్వు నిత్యము కూడా నిత్యము ఇవ్వాలంటే శత్రువును ప్రేమించేవారిగా ఉండాలి. ఎవరు కూడా శత్రువును ద్వేషించకూడదు, శత్రువుగా చూడకూడదు. వాక్యం విచారిస్తుంది ఆయన ప్రేమమయుడు కనుక అందరు ప్రేమించకూడదు. ఒక మాట సాయంత్రం అయ్యేలో సమాధాన పడిపోవాలి. మాత్రమే కాకుండా ఆయన మాట్లాడినటువంటి మాట ఒక మాటలో మాట్లాడుతున్నారు ప్రభుత్వం పేరు. మనకు మేలు చేసే వాళ్ళకి మేలు చేసే వాళ్ళకి ఏం కలుగుతుంది? ఏమి కలదు ప్రభుత్వం, ఏమి కలగదు. కాబట్టి
మీకేమి మెప్పుకొని ఉంటున్నాడు, పాపులను కూడా అలాగే చేస్తూ ఉన్నారు కదా అని మాట్లాడుతూ యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే యేసుప్రభువు చెప్తున్న మాట చేసిన వారు జీవోత్థానమునకు కీడు చేసినటువంటి వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు మాట్లాడుతూ అంటే మేలు చేసినటువంటి వారు జీవ పునరుత్థానమునకు కీడు చేసినటువంటి వారు ఆ తీర్పు పునరుత్థానమును బయటికి వచ్చేటట్టు ఎక్కడున్నారో ప్రభుత్వం చెప్పారా, ఎక్కడున్నారు అంతా కూడా క్రీస్తు కోసం హతసాక్షులైన వారు ఎక్కడ ఉన్నారో బలిపీఠంలో ఉన్నారో మాట్లాడుతూ ఉన్నారో నాదా సత్య స్వరూపి ఎందాక తీర్పు ఎందువల్లే ఆయన ప్రకటన గ్రంథంలో పద్మద్వీపంలో పరవశులై ఉన్నటువంటి 4 భక్తులు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. అయితే ఇది మనం చూసినట్లయితే మేలు చేసినటువంటి వారు పునరుత్థానం వెళ్తూ ఉన్నారు. పునరుత్థానం అంటే తెలుసా, అక్కడ మరణం ఉండదు, రెండవ మరణం ఉండదు. రెండవ మరణం ఘోరమైనది. మొదటి మరణము ప్రభుత్వం భౌతికంగా భూమి మీద ఉన్నప్పుడు ప్రభుత్వం మనం నిద్రపోతు చనిపోతారు, ఏదో బాక్స్ లో పెట్టి గోతులు పెడతారు అది ప్రభుత్వం. ఆ తర్వాత తీర్పు దినాలలో రెండవ మరణంలోనికి మనం ప్రవేశించకూడదు. కాబట్టి మేలు చేసేటువంటి వారి మొదటి పునరుత్థానం అంటే ఉన్నారని యోహాను సువార్తలో యేసుప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. ఏం చేసిన వారు జీవ పునరుత్థానమును కీడు చేసిన వారు బయటికి వచ్చేదారు అని మాట్లాడుతున్నాడు. రోమి సంఘానికి ఉత్తరం రాస్తూ 12వ అధ్యాయం 21వ వచనం మాట్లాడిన మాటలు కనుక మనం గమనించినట్లయితే ఏమంటూ ఉండేది తెలియబడక మేలు చేత కీడు కీడు జయించాలి, మేలు చేత అంతేత కీడు చేత మేలు మనం జయించలేము కానీ మేలు చేత కీడును జయించేవారిగా ఉండాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాం. మొదటి పేతురు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు. పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో అంటూ ఉన్నాడు, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, తొలగించుకోవాలి, మనం మేలు చేయాలి. ఆ తర్వాత సమాధానం వెనక్కి దాన్ని కొనసాగించుకోవాలి. సమాధానము ప్రభు ఇస్తారు. సమాధానం వస్తుంది, ఆ సమాధానం పట్టుకుని మనం ప్రయాణం చేయాలి. అంత మాత్రమే కాకుండా దాన్ని వెంటాడి వల్లని పేతురు భక్తులు తెలియపరుస్తూ ఉండేది. చివరిగా యోహాను 3వ పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనంలో చెడు కార్యము కాక మంచి కార్యము అనుసరించి నడుచుకుంటూ మంచి కార్యమును అనుసరించి నడుచుకోమంటూ ఉన్నాడు. మంచి కార్యం అనుసరించి నడుచుకోమంటూ ఉన్నాడు. మన బ్రతుకుల్లో మంచి కార్యాలు అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి. ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. మేలు చేయవాడు దేవుని కీడు చేయవాడు పరిశుద్ధులుగా
మన ఇతరులకు కీడును చేస్తున్నావు అంటే కీడు చేయాలని ఉద్దేశించావంటే నువ్వు దేవుని సంబంధం కాదు, అపవాది సంబంధం. అపవాది చిచ్చు పెట్టే అది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆత్మీయంగా అజాత్మీయ ఎదుగుతున్నటువంటి బిడ్డల జీవితాల్లో అపవాది గొప్పగా ఆడు ప్రవేశిస్తాడు. ప్రభు తెలియజేస్తాడు. ఎప్పుడు ఎలా ఆవేశిస్తు నుంచి దిగజార్చిస్తాడో అని తెలియదు. అంటే ప్రభు చెప్పారా, అపవాది తంత్రం ఎదిరించకుండా అపవాది పోతారు. అందుకే కలహములు వస్తూ ఉన్నాయి మన జీవితాల్లో. ఆత్మీయంగా మనం దేవుని యందు భయం కలిగి యథార్థమైన జీవితాలు జీవిస్తున్నటువంటి వారు పరిశుద్ధుగా ఉండకపోవటం కారణం ఏంటంటే అపవాది లోబడిపోతున్నారు. అపవాది తంత్రములకు లోబడిపోవటం వలన మీరు ఆత్మీయంగా దిగజారిపోతూ ఉన్నారు. కాబట్టి యోహాను భక్తుడు ప్రియుడ చెడ్డ కార్యములు కాక మంచి అనుసరి నడుచుకొను అంటూ ఉన్నాడు. మంచి కార్యాన్ని అనుసరించి నడుచుకోవాలి ప్రభువు. ఆ తర్వాత అంటూ ఉన్నాడు, మేలు చేయవాడు దేవుని సంబంధి అంటున్నాడు. నువ్వు ఎవరికైతే మేలు చేస్తావో ఆ మేలు వృధా అయిపోతే ఆ మేలు చేసేవాడు దేవుని పిల్లవాడు, దేవుని పిల్లలై లేకపోతే దేవుని కుమారుడై ఉన్నాడు. అంతమాత్రం కాకుండా తీర్చేవాడు దేవుని చూచినవాడు కాదు. పరిశుద్ధత మూల వచనాన్ని కనుక మనం చూసినట్లయితే యేసుప్రభు మాట్లాడుతున్నటువంటి మాట వినిచున్న మీతో చెప్తున్నది, మీ శత్రువులను ప్రేమించుడి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మన శత్రువులను ఎవరైనా ఉన్నట్లయితే ప్రేమించేవారు, శత్రువులు హాని కలగచేయగా ఉండాలని, వారి కొరకు మనం ప్రార్థించేవారు ఉండాలని తెలియజేస్తూ నా ఈ మాటలు ఇస్తూ ఉన్న మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.